పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో 4వ రోజు 144 సెక్షన్ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ విధించారు. దీంతో దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. 4 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో సామాన్య ప్రజలు, వ్యాపారవేత్తలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణ ప్రజలకు పోలీసు వారి హెచ్చరిక. మరోవైపు హింసాత్మక ఘటనలపై విచారణకు ఏర్పాటు చేసిన సిట్ బృందం ఇవాళ పల్నాడు జిల్లాలో పర్యటించనుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. విచారణ అనంతరం నివేదిక సమర్పించనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, పట్టణ ప్రజలకు పోలీసు వారి హెచ్చరిక. పులివెందుల పట్టణంలో 144 సెక్షన్ మరియు 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉన్నది. కావున పులివెందుల వ్యాపారస్తులు తక్షణమే ఈ యొక్క వ్యాపార సముదాయాలను మూసివేసి ఇంటికి వెళ్లవలసిందిగా హెచ్చరించడమైనది. లేని ఎడల పులివెందుల పోలీసు వారు తీసుకున్న చర్యలకు బాధ్యులవుతారు. పులివెందుల పట్టణ ప్రజలకు పోలీసు వారి హెచ్చరిక. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో 4వ రోజు 144 సెక్షన్ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ విధించారు. దీంతో దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. 4 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తర్వాత పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే దీని పట్ల ఆ కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయిన పిదప కూడా ఎవరైతే పల్నాడు జిల్లా ఎస్పీ ఉన్నారో 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లాలో ముఖ్యంగా 5 నియోజకవర్గాలు మాచర్ల, గురజాల, పెద్దగురపాడు, నరసాపేట, సత్తిపల్లి 5 నియోజకవర్గాలకు సంబంధించి ప్రధాన కూడలు మొత్తం కూడా నిర్బంధం చేశారు. 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా నలుగురికి మించి ఆ వ్యక్తులు మాట్లాడుకోకూడదు. అలాగే ముఖ్యంగా వ్యాపార అనుబంధాలు, స్కూళ్లు గాని ఇట్లాంటి ఏవి కూడా ఆ జనసాంద్రత కలిగినది ఏది కూడా ఓపెన్ చేయకూడదు అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో గత 4 రోజులు కూడా ఆ మాచెల పట్టణంలో గాని, అలాగే గురజాల పట్టణంలో గాని, సత్తిపల్లి గాని అన్ని నియోజకవర్గాల్లో ఆ నర్సాపేటతో సహా 5 రోజుల నుంచి ఎక్కడా కూడా ఎటువంటి షాపులు తెరిచిన ఈ దాఖలా లేదు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారో వీళ్ళు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. డ్రక్కాడితే కానీ టొక్కాడిన కుటుంబాలు పల్నాడు జిల్లా చాలా ఎక్కువ ఉంటాయి. పల్నాడు జిల్లా వెనుకబడిన ప్రాంతం. ఈ నేపథ్యంలో గత 4 రోజుల నుంచి కూడా ఎక్కడా కూడా గృహ సముదాయాలకు సంబంధించి కానీ, అలాగే వ్యాపార వైవిధ్యాలకు సంబంధించిన కానీ ఎక్కడా కూడా పట్టణం ప్రధాన కూడల్లో షాపులు ఓపెన్ చేయలేదు. అయితే అలాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా పల్నాడు నియోజకవర్గ వ్యాప్తంగా పల్నాడు జిల్లాలో మొత్తం కూడా పల్నాడు జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఉద్రిక్తత వాతావరణం ఉండడం 144 సెక్షన్ పెట్టిన తర్వాత కొంత మేరకు గొడవలు అదుపులోకి వచ్చినాయని చెప్పుకోవచ్చు. 144 సెక్షన్ పెట్టక ముందు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి 4 పూటలు కూడా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్న నేపథ్యం ఉంది. పెద్ద ఎత్తున హౌస్ అరెస్టులు గాని, అలాగే రాళ్ల దాడులు గాని, పెట్రో బాంబులు గాని, నాటు బాంబులు గాని వేసుకున్న పరిస్థితి ఉంది. గత 2 రోజుల క్రితం కూడా పోలీసులు కాటన్ చచ్చి కొంత విచారణ చేస్తున్న నేపథ్యంలో పోలీసులకి పెద్ద ఎత్తున కూడా నాటు బాంబులు దొరికిన పరిస్థితి ఉంది, సీసా బాంబులు దొరికిన పరిస్థితి ఉంది. అయితే పెట్రోల్ బాంబులు కూడా దొరికిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా పల్నాడు వ్యాప్తంగా కొంతమంది ఇళ్లలో నాటు బాంబులు ఉన్నాయని వచ్చిన సమాచారం మేరకు 144 సెక్షన్ నుంచే ప్రతి గ్రామంలోని ప్రతి ఇంట్లో కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఎక్కడా కూడా ఎలాంటి తావు లేకుండా, గొడవలకు ఆస్కారం లేకుండా పెద్ద ఎత్తున విచారణ చేపట్టి మొత్తం అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే పల్నాడు జిల్లా ఎస్పీని ముఖ్యంగా సస్పెండ్ చేసిన నేపథ్యంలో కొత్త ఎస్పీకి సంబంధించి కొత్త జిల్లా కలెక్టర్ కి సంబంధించి ఈ ఊరిని కూడా
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ కేంద్రానికి పంపించింది. దీని మీద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన 8 మంది పేర్ల మీద ఆ కసరత్తు చేస్తుంది ఎన్నికల సంఘం. దీనికి సంబంధించి కొంతమంది పేర్లని ఈ రోజు సాయంత్రానికి ఫైనలైజ్ చేసి నూతన పల్నాడు జిల్లా ఎస్పీ గాని నూతన పల్నాడు జిల్లా కలెక్టర్ గాని నియమించే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఐజీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తా ఉన్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. పట్టణ ప్రజలకు పోలీసు వారి హెచ్చరిక. పురుగురాళ్ల పట్టణంలో 144 సెక్షన్ మరియు 30 పోలీసుల అమల్లో ఉన్నది.